చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటో మీకు తెలియాలంటే ముందు దేవరకథ తెలియాలా? నాకది మీకు తెలియాలి సార్. రేసు గుర్రంలో పరిగెత్తచ్చు, రాధేశ్యాములాగా నెమ్మదిగా చెప్పు. ట్రైన్ కోసం రైల్వే ట్రాక్ వైపు చూస్తుంటే నా లైఫ్లో లవ్ ట్రాక్ యాడ్ చేసే అమ్మాయి కనిపించింది. తనే నా లైఫ్ లైన్ అనిపించింది. మోదీ గవర్నమెంట్లో భారతదేశంలాగా నీ లవ్ స్టోరీ కూడా బాగానే ఉంది కదయా, ఇంకేంటి ప్రాబ్లం? అసలైన ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అయింది. నువ్వు బాగున్నావు, నీ జాబ్ బాగుంది, నీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, నీ ట్రాక్ రికార్డ్ అంతా బాగుంది. అయితే ఈ పెళ్లి మీకు ఇష్టమైన అంకుల్? చిన్న టెస్ట్ ఉంది. అదే టెస్ట్ అయినా పర్లేదు అంకుల్, రికార్డ్ స్థాయిలో పాస్ అయిపోతా. టెస్ట్ టెస్ట్ టెస్ట్. ప్రాబ్లం ఏంటి? ల్యాప్టాప్ అక్కడ పెట్టుకొని వర్క్ చేయొద్దు. ఏ పిచ్చి, అన్నీ నేనే చెప్పాలా? నువ్వు ఆ రోజు అడిగావు కదా కో లివింగ్ అని. రేపటి నుంచి మనం కలిసే ఉందాం. ఒక్కొక్కటి తీస్తావేంట్రా? మొత్తం తీ, మొత్తం తీ. ఒరే అయ్యో అమ్మ రే, ఏట్రా నాకు ఈ టార్చర్? హే, నువ్వు కింద పడుకుంటున్నావా? ఏం పర్లేదు, నాతో పాటు బెడ్రూమ్లో పడుకో. అది నా కోసం కాదు, నీ కోసం. స్ట్రెస్ బాగా పెరిగిపోయింది. స్ట్రెస్ తగ్గించడానికి ఏమైనా చేద్దామా? ఏంటి లాస్ట్ ఇవి? అదే బ్రేక్ఫాస్ట్. ఇది ట్రీట్మెంట్లో లేదు, పనిష్మెంట్లో ఉంది. నువ్వు ఈ టెస్ట్ లో పాస్ అయితేనే మీ పెళ్లి, లేకపోతే మా అమ్మాయిని మర్చిపో. నిజమైన ప్రేమ చివరి వరకు నిలబడేలా చేస్తుంది. ఆ ప్రేమ విలువ నీకు మీ బాబుకి తెలియదులే. మీ జెన్సీ కుర్రోళ్ళకి ఇలాంటి మావ కూడా దొరికితే చాలు, మొత్తం సెట్ అయిపోతుంది.